తిరుమలలో చూడండి ఫ్రెండ్ నుంచి మనకు మోకాల మీద నడచాలంట. మా ఫ్రెండ్ నడుస్తాడు ఇప్పుడు ఆయనే. అతిలోక సుందరి తొల్లి చూపుకే ఇలా మత్తిపోయేనే మరి. చిట్టిని నవ్వంటే లక్ష్మి పట్టాసే ఫట్టమని పేలిందా. హై గైస్, ఇప్పుడే వచ్చి మెట్లు ఎక్కడానికి స్టార్టింగ్ పోయినాము. ఈడ ఫ్రంట్ తీసుకున్నాం ఏదో సామాగ్రి, ఇది పూజ సామాగ్రి, అది పూజ సామాగ్రి కదా. హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ బైక్ విత్ నేచర్. థంబ్నెయిల్ చూసి ఉంటే మీకు అర్థమయ్యేది ఈ వీడియో దేనికి రిలేటెడ్ అనేసి. యాక్చువల్లీ వచ్చి ఇది పార్ట్ 2 అన్నమాట. పార్ట్ 1 అనేది ఎవరైనా చూడకుండా ఉంటే పైన ఐ కార్డ్స్లో రైట్ సైడ్ కార్నర్లో మీకు మెన్షన్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది చూసి దాని తర్వాత ఇది చూడండి, ఎందుకంటే మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఫస్ట్ పార్ట్లో మనం ఇంటికాడ నుంచి బయలుదేరింది, రెస్టారెంట్లో దాబాలో తినింది, తిరుపతిలో స్టే చేసినాము. ఆ వీడియో చాలా ఫన్గా వచ్చింది, ఎవరు మిస్ కావద్దు. ఈ తిరుపతి వీడియో సిరీస్ అనేది పార్ట్ 1 పార్ట్ 2నే కాకుండా పార్ట్ 3 కూడా వస్తుంది, డోంట్ మిస్ ఇట్. ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో కూడా చాలా ఫన్గా వచ్చింది. మనము ఇప్పుడు ప్రజెంట్ వచ్చి తిరుపతి అలిపిరి నుంచి ఎక్కుతున్నాము, మెట్లు అనేవి కాలినడకన వెళ్తున్నాము. నేనైతే నా లైఫ్లో ఫస్ట్ టైము కాళ్ళకు చెప్పులు లేకుండా ఇంత దూరం నడిచేది, అది కూడా మెట్లు కాబట్టి చాలా కష్టమైంది. అయినా పర్లేదు, కొంచెం థ్రిల్గా అనిపించింది నాకు. ఈ వీడియో కూడా చాలా ఫన్గా వచ్చింది, ఇది కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మీకు ఏదైనా ఈ వీడియో చూసేటప్పుడు బోర్ అనిపిస్తే కొంచెం ఫార్వర్డ్ చేసి లాస్ట్ వరకు తప్పకుండా చూడండి, ఎందుకంటే చాలా ఫన్నీగా వచ్చింది ఈ వీడియో. మనము కొండపైకి ఎక్కగలిగినామా లేదా మధ్యలో ఆపేసినామా అనే విషయం మీకు తెలుస్తుంది. ఏం బా, ఇప్పటికీ ఎన్ని మెట్లు ఎక్కినాము? ఇంకా 3000 మెట్లు ఉన్నాయి బ్రో. ఇప్పటి వరకు ఎంత ఎక్కినాము? 400 ఎక్కినాము. అప్పుడే చూడండి, ఇది చెమటంతా కారిపోతుంది, ఇంకా ఎక్కాలా. ఇంకా నువ్వేమని చెప్తావా? హాయ్ ఫ్రెండ్స్, హాయ్ చెప్పమంటే అప్పుడు. సరే ఫ్రెండ్స్, ఇప్పుడు వీడియో కంటిన్యూ చేద్దాము. మాతో పాటు మీరు ఎక్కండి. ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి. పక్కలే చట్టం ఇంకా ఎక్కాలా. ఇప్పుడు వచ్చి 500 స్టెప్స్ ఎక్కినాము. దూలో తీరిపోయింది ఒక్కడికి. ఇప్పుడు ఎన్ని స్టెప్స్ ఇవి? మెట్కిల్కి ఏదో రాస్తున్నారు. బా 600 స్టెప్స్ ఎక్కినాము. మా వాడికి 650 మినిట్స్ అంట. ఇంకా ఇక్కడి నుంచి టీ తాగడానికి నిలబడినాము. भैया वाटर बॉटल लिख दो, पानी नहीं। क्यों? कलर सोडा है क्या? दो। స్టెప్స్ ఎక్కి చాలా అలసిపోయినాను, కలర్ సోడా కోసం పెట్టినాను, ఆయన వేస్తున్నాడు. ఎందుకు రావచ్చింది అందరు అలసిపోయినారు. ఒకే డైలాగ్ ఎన్నిసార్లు చెప్తావా?
పులుసు కారిపోతుంది గైస్. ఎనర్జీ డ్రింక్ యాపిల్ జ్యూస్ తాగుతున్నాను, ఓఆర్ఎస్. తాగండి, మళ్ళీ ఎక్కండి, మళ్ళీ దిగండి. ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న ఇంకా ఎక్కేదైనా మళ్ళీ దిగేది ఉండదు. ఎక్కేది అవుతుంది. బా నేను ఇంకా దిగలేను బా, ఎక్కేదైనా ఎక్కుతున్నాను అంతే. చెమట చూడండి కారిపోతుంది, నీళ్ళు పోసుకోవాల్సిన అవసరం లేదు. ఇంక చూడండి అయితే నీళ్ళు పోసుకున్నారు చెమటతో. ఇప్పుడు వచ్చి ఎగ్జాక్ట్లీ ఒక 1200 ఎక్కి ఉంటాము స్టెప్స్. ఇక అలసిపోయి ఇక్కడే నిలబడిపోయినాము. ఇంకా వేరే మంది ఫ్రెండ్స్ వచ్చి కూల్ డ్రింక్ తాగుతున్నారు అక్కడ అలసిపోయి. అబ్బా 2 కొండలు ఎక్కినాం ఫ్రెండ్స్. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. అలసిపోయి ఒక టీ బ్రేక్ కోసం. టీ బ్రేక్ జ్యూస్ బ్రేక్ ఏదో బ్రేక్ కోసం స్వీట్ కార్న్ బ్రేక్లో ఉన్నాము ఇప్పుడు. బా అర్రే ఏంట్రా ఇంత అందంగా ఉన్నాను? నా అందాన్ని చూసుకుంటే నాకే జల్సీగా ఉందిరా. ఒలింపిక్స్ లో మగవాళ్ళ అందాల పోటీలు పెడితే ఇండియా గోల్డ్ మెడల్ కొడతా. ఇది ఒక మినీ సిటీ మాదిరి ఉంది, అంటే కొరియన్ సిటీ. ఇట్లే ఉంది. ఫస్ట్ టైం వస్తున్నాను నేను ఇక్కడికి. స్వీట్ కార్న్ తింటావా? స్వీట్ కార్న్ ప్రిపేర్ చేస్తున్నాను. యూట్యూబ్లో పెడతాను కదా. అతిలొక్క సుందరి తొల్లి చుప్పుకే ఇలా మత్తిపోయేనే మరి. ఇంకా ఫేమస్ అవుతారు కదా మీ అంగడి తెలుస్తుంది అనేసి. బాగా ఎందుకుంటారు అంటే పబ్లిసిటీ అవుతుంది, ఇంకోసారి వచ్చే వాళ్ళు మీ దగ్గరకు వస్తారు వీడియో చూసిన వాళ్ళు అట్లా. నాకు తెలీదమ్మా. ఎంతగా 16 16 ఒక సంవత్సరం తక్కువ. ఏజ్ 16 అంటున్నా. 60 అంటే 60 అవుతుంది. 60 కాదు 16. 16 అంటే 16 అదే కానీ మరి నువ్వు ఎలా చెప్పావు? 60నా 60 అంటే 70 నాన్న 70 ఏళ్ళు. అయితే ఈ వీడియో తీసినందుకు ఫ్రీనా ఇదే? మీ అమ్మ నాన్న చూశారనుకో, నా కొడకరే నీకు పిల్లను కూడా ఇవ్వరు రే ఎవరు. తీసుకో బాబు. డోల్ బ్రోక్ కాలిపోతున్నాయి బా. ఇది డోల్ బ్రోక్ అదే ఇక్కడ పెడతాను 200. అన్ని ఫ్రూట్స్ అవే పెట్టినారే, ఆర్గానిక్ వస్తువులు. కారం వద్దా? టిఫిన్ చేసి ఇంకొంచెం వేసేయండి. 10 రూపీస్. కారం కదా ఇది. దాంట్లో ఓన్లీ సాల్ట్. కారం ఎక్కువ తింటారు. కానా ఎత్తలు మేడం. తమిళ కూడా వచ్చారా? ఉప్పు ఎప్పుడు అన్నీ నేర్చుకోవాలా నేను నేర్చుకోవాల్సిన అవసరం లేదు, నోటి కదా అటాక్ అవుతాయి అంతే. మా 30 తీరికి 50 తీరికి ఎద్దు వేణు ఎత్తను వేణు. వాటర్ బాటిల్ ఎత్తుకో. మందే మళ్ళీ రిటర్న్ చేయాలా? 200 అక్కడ పెట్టే చూడండి. వాటర్తో పాట వాటర్ తాగేసి బాటిల్ రిటర్న్ చేయాలి. వాటర్ తాగేసి బాటిల్ రిటర్న్ చేయాలా? చేయాలా? బాటిల్ ఇచ్చాక 50 ఇస్తాను. బాటిల్ ఇచ్చాక 50 ఇస్తారా? 50 150 కదా. 50 లేదు 150 ఏంది? ఆ బాటిల్ తిరిగి ఇస్తే 50 ఇస్తారు. గాజు కదా. ఏం బాట్లేదా? గాజు బాటిల్. ఇది ఎంత ఒకటి వాటర్ బాటిల్? వాటర్ బాటిల్ 50 రూపీసా? మళ్ళా అమౌంట్ ఏం లే, నువ్వు నీళ్ళు తాగేసి వాళ్ళు బాటిల్ ఇచ్చినావు 50. అదేరా బాటిల్ ఇచ్చినావు. 100 రూపాయలు ఇచ్చినావు అయితే నువ్వు. నేను 200 ఇచ్చిన. ఆ వాటర్ బాటిల్ 50 రూపీస్. ఇవంతా 4 కలిపి 100 రూపీస్. 150 అయింది. ఆ బాటిల్ తిరిగి ఇస్తే 50 ఇస్తారు. అంటే అంటే ముందుగానే ఒక 100 రూపాయలు పట్టుకుంటారు అట్లా. మంచి హ్యాబిట్. ఏమంటే మినరల్ వాటర్ కాదు అది, కాదా? జలప్రసాదం. జలప్రసాదము నీళ్ళు. అంటే ఇప్పుడు నీళ్ళే తాగవు. హాయ్.
వస్తావా? చిట్టిని నవ్వంటే లక్ష్మి పట్టాసే ఫట్టుమని పేలిందానా. హాయ్ చెప్పు. హాయ్ చెప్పు. హాయ్ హాయ్. ఏం పేరు బేబీది? అక్షయ్. అక్షయ్య. అక్షయ్. ఓకే. హాయ్ హాయ్ చెప్పమ్మా. వద్దు వద్దు వద్దు, నోట్లో వద్దు. ఓకే ఓకే. కార్న్ అయితే బాగుంది ఫ్రెండ్స్, అందుకోసం మా ఫ్రెండ్ ఇంకోటి తీసుకున్నాడు. స్వీట్ కార్న్ బాగుంది అంటుంది. కలర్ అంతా షేడ్ అయిపోయింది. బా, నా జీవితంలో ఇన్ని మెట్లు ఎప్పుడు ఎక్కలా. అందుకోసం మేము వరల్డ్ సెకండ్ ప్లేస్ అంటారు. ఏమంటారు దాన్ని? తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు, సన్నాసి అతవా. మోస్ట్ వాచ్డ్ ఇన్ టెంపుల్ ఇన్ సెకండ్ ప్లేస్ వరల్డ్. అదే బా, మన నేను చెప్తే ఖూనీ చేసేస్తా, అదే రిసీవ్ చేస్తుంది. బా ఇది చూస్తే మోస్ట్ విజిటెడ్ టెంపుల్ ఇన్ ద వరల్డ్ ఆఫ్ ఇన్ సెకండ్ ప్లేస్ ఇన్ తిరుమల. నాకు ఇది చూస్తా ఉంటే ఆటగాడు ప్రపంచ యాత్రికుడు ఉన్నాడు కదా, ఆయన వీడియో గుర్తొస్తుంది. ఈ మధ్యన చాలా మంది గుంటలు నాకు మెసేజ్లు పెడుతున్నారు. ఎందుకంటే ఆయన వీడియోలంతా ఈ షాపులన్నీ ఇలాగే ఉంటాయి, చెన్నైలో, కొరియర్లో, ఇవన్నీ కూడా. హాయ్ బ్రో. హాయ్ చిల్ బ్రో. చిల్లీ పౌడర్ బ్రో. ఇక్కడ వెళ్ళేటప్పుడు ముందుగానే చూడండి బ్రో, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్. ఒంటరిగా వెళ్ళొద్దు, డోంట్ మూవ్ అలోన్. గుంపులుగా వెళ్ళండి, అప్పుడే పులి మీ దగ్గరికి రాదు. ఓకేనా? ఇలాంటి ప్లేస్, ఇప్పుడు యానిమల్స్ ఉన్న ప్లేస్లో ఎంటర్ అవుతున్నాము, కొంచెం చూసుకొని వెళ్ళండి. ఈ పులి, ఎలుగుబంటి ఇలాంటివి ఉంటాయి. అలసిపోయినారు బా వీళ్ళిద్దరు, నడుచుకుంటా వస్తున్నారు. నన్ను నీలో చూసుకోను అద్దంలా దొరికావంట, అందుకే మోగిపై నాకు ఈ ప్రేమ. ఇంకా 2100 మెట్లు ఎక్కి వచ్చినాము. ఇంకా 1450 మెట్లు ఎక్కాల్సింది. జంతువులకు ఆహారం ఇవ్వవద్దు, చెత్తకు కింద పడేయండి, డస్ట్బిన్ వేయండి. ఓకేనా? ఇవన్నీ చూసుకొని పోండి ఫ్రెండ్స్. కొంతసేపు రెస్ట్ తీసుకొని ఇంకా వెళ్తున్నాము మళ్ళా కొండకి. ఇంకా 2 కొండలు దాటి వచ్చినాము, ఇంకా 5 కొండలు దాటాలంట. ఏందో ఇప్పుడు కొంచెం నడుస్తాను, కొంచెం బాగానే ఉంది. ఇంకొంచెం ముందర పోతే ఏమవుతుందో ఏమో. తిరుమలలో ఉన్నాక సరేగా వచ్చి కాల్ చేస్తాం. ఏం షెడ్లు బాగా, దీన్ని ఏమంటారు రా? సయ్యా, దీన్ని ఏమంటారు? అది ఏమనరు, ఏమనరా? ఊరికి అది వచ్చినా ఒక చెక్ పోస్ట్ టైపు. బా ఇంకా సగం దూరం వచ్చినాము గైస్, ఇంకా నుంచి వెళ్తున్నాము. సగం దూరం వచ్చింది. ఇక్కడ ఆంజనేయ స్వామి గుడి ఉంది, 7 వరకు వచ్చినామా. ఇది ఒక స్టాప్. ఈడు మీరు చూసుకుంటే మ్యాప్ ఉంది, వెంకటేశ్వర స్వామి పోయేది, మెట్లు ఎక్కేది. మనము ఇక్కడ గరుడ స్టార్టింగ్ పాయింట్ వచ్చి ఇక్కడి నుంచి కొండలు, కోనలు అన్నీ దాటుకొని ఇంకా పైకి తిరుమలకి వెళ్ళిపోవాల. ఎవరైనా వచ్చేటట్లుంటే ఈ వీడియో చూసుకోండి.
బస్ అయ్యా ఎంత దూరం వచ్చినామో. ఇంకా 2 గోపురాలు ఉంటాయి బ్రో. గోపురాలు ఎంత కొండలు? ఇంకా 2 కొండలు. ఇంకా 2 కొండలు దాటాలి. 3 కొండలు వచ్చినాము, ఇంకా 2 కొండలు దాటాలి. బ్రో 5 కొండలు కాదు బ్రో, 7 కొండలు. 7 కొండలా? సారీ 5 కొండలు అంతే కదా? 7 కొండలు. 7 కొండలు. 5 ఎక్కేసినాం, ఇంకా 2 ఉంటాయి. ఇంకా వెళ్ళాలి, జర్నీ ఇంకా ఉంది. పోతా మాట్లాడుకుందా పదం, ఓకేనా? బా ఏంది బాయ్? దుప్ప ఇది ఏదో విచిత్రంగా ఉంది. ఫస్ట్ టైం చూస్తున్నాను. ఇక్కడ దూరంగా చూడండి ఫ్రెండ్స్, జింకలు కనిపిస్తాయి. నాకే కనిపిస్తా, ఇంకా మీకేం కనిపిస్తాయి? అలసిపోయి పడుకున్నాడు మొత్త హీరో. మొత్త ఐస్ క్రీమ్ తినేసినాం అప్పుడే. ఏంట్రా సూపు భయపడి చూసావా, భయపెడదామని చూసావా? రూమ్ కి వద్దు చూడకూడదు. లేండియా లెయ్యా రేసుగుర్రంలో వచ్చిన వాడివి ఏం చేయలేదు. ఉండియా అక్కడ కొమ్మలు ఎందుకు చూసి భయపడుతున్నాయి? కనిపించడం లేదు. నేను జూమ్ చేస్తా ఉండు. చూడు చూస్తుందో. నేను తీస్తాను. నేను తీస్తున్నాలే. నువ్వు మనిషి ఏంది జరిగేది ఏంది? నీ పారి నువ్వు జ్యూసులు తాగుతావు, కాఫీలు తాగుతావు. టీ బ్రేక్ ఫ్రెండ్స్. మళ్ళా సిట్టింగ్ కూర్చున్నాడు, కొంచెంసేపు నడిచినాడో లేడు. ఇంత దూరం కింద నుంచి ఎక్కినాము, ఇప్పటికీ ఒక 1000 రూపాయలు ఖర్చు పెట్టేసి. అంటే మొత్తం ఒకటే కాదు, మనం కూడా తిన్నాము చెప్పాలా, లేకపోతే న్యాయంగా ఉండదు. అంతే కదా మొత్తం. ఎన్ని టీలు తాగినావా? 5 టీలు. 5 టీలు. అరే గిరాలుతారే. ఓయ్ डरता ले देखो भाई. రాతలే ఇంకోసారి చెప్పు ముత్త. ఇడ్రా ఇంకోసారి చెప్పు. ఇంకోసారి చెప్పురా. ఇంకోసారి రావు. ఎక్కడికి? ఇదే మాట లాస్ట్ వీడియోలో కూడా చెప్పినాడు. రోతనా కొడుకు తెలియకుండా మళ్ళీ తాగుతున్నాము. సాయికి తెలుసుకో. తెలియకే వాడు ఊరేసుకుని చచ్చిపోతాడు మళ్ళీ, అందుకే తెలియకుండా తాగుతున్నాము. దీనికి ఉన్న విశ్వాసం ఉందరా నా కొడక నీకు? రే పురుగులు పట్టి చేస్తావురా నా కొడక. ఏ జ్యూస్ అదే? కొక్కో. ఏంది? కోకో అదే కోకోకోలా ఫ్రెండ్స్. తెలియకుండా తాగుతున్నాం ఫ్రెండ్స్. మంచి కట్టుబాట్లు సార్. బా ఇంకా ఎంత దూరం ఉంది? ఇంకా ఎంత దూరం? 10 నుంచి 10 గంటలు 10:30 గంటల నుంచి టిఫిన్ చేసుకొని బయలుదేరినాము.
టిఫిన్ అరిగిపోయింది. మధ్యలో ఈ జ్యూస్లు ఇంకా ఈ మామిడికాయ అంతా తిని తాగి అంతా వెళ్తున్నాము. అయినా కూడా మనకు పోతున్నాము, అరుగుతుంది, వెళ్తానే ఉన్నాం. తెలుసా ఆకిస్ పాక్ పాకిజాక్ సో ఆక్ పాక్ కరే పాక్లే చెప్పావు. ఏముంది బా, ఎలా ఉంది బా జ్యూస్? బాగుంది. సూపర్గా ఉంది. ఇంతవరకు మీరు వీడియో చూస్తూ ఉంటే సాహసమనే చెప్పాలి. ఇలా నడుస్తూ ఉంటే దేవుడి కాడికి కాదు, దేవుడి దగ్గరికి వెళ్ళిపోయేలా ఉంది. ఏం తాగితే తాగండి మా అందరూ. తాగేటప్పుడు ఇట్లా చూడండి. చూసే గతలే అబ్బా, ఏ చక్కెర వేసినావా? భయంకర పడే బ్రో. బాగానే ఉన్నాయి. ఏం చక్కెర వేసినావా? తీయగా ఉన్నాయి. మెల్లిగా మెల్లిగా చిన్న దూరం వచ్చారా, కింద నుంచి దూరరా. వస్తావా రా ఇంకా. మెల్లిగా మెల్లిగా. అబ్బి జానకు పోతు. ఏమంట అమ్మ సాక్షి ఆకలిగా ఉంది. ఎవరికి ముత్తాగా? ఇప్పుడే ఇప్పుడే కదా తినింది. ఏమన్నా తెలుసా, నేను నడవలేకపోతే నాకు ఆకలిగా ఉంది. వద్దు అలాంటి నాలుగు వేలు తెస్తే పర్సులో 2000 కొండ కూడా పోనా. అది కాదు, కింద నుంచి పైకి ఎక్కేసరికి 2000 అయిపోయినాయా? 1000 రూపాయలు అనుకున్నానే. 2 అయిపోయినాయి. ముత్తానే 2-3 వేలు ఒక 200 300 తినేస్తుంటాడు చూడా ముత్త ఒకడు. చెప్పు 7 రూపాయలు ఇది కోకలే ఇది 2 కానింది ఊరికే ఒకటే అన్నాడు.
రోడ్లో గ్లాస్ కారు కింద ఒక స్కోప్ 2 యాపిల్ జ్యూస్లు 2 కాఫీలు 2 కాఫీలు బిస్కెట్లు మామిడికాయ అది ఒక్కరమే చిటికి ఒక పీసు కేక్ 300 పెట్టి ఆడబడతాడు ఆపరియా అతను ఆఫ్ చేయొచ్చు ఆడబడతాడు ఆపరు ఎవరు నువ్వే కదా ఆడబడతాడు ఆపరు ఆ బస్సు వస్తుంది చూడు ఆడికి పోవాలి ఫస్ట్ బా బ్యాగ్ లోనే ఉన్నాయి వర్షం పడేలా పాన్ బ్రో మరి వీడియో తీసుకుంటున్నాను చాలు పాన్ ముత్త దుర్నాడు హాయ్ ముత్త బాయ్ ముత్త क्या होता बिसरियाना స్టైల్ చూడు ఆ రూపు చూడు స్టైల్ మారింది నా నడక మారింది స్టైల్ మారింది నా నడక మారింది స్టైల్ మారింది నా నడక మారింది ఇంతకు ముందు కనిపించింది ఏంటది అసలు ఉడతానా బా ఇక్కడ కనిపిస్తున్న గోపురమే ఇక్కడ నుంచి మనకు మోకాల మీద నడచాలంట మా ఫ్రెండ్ నడుస్తాడు ఇప్పుడు ఆయనే డాకు మహారాజ్ ఆయన ఇక్కడ నుంచి మెడుకులు ఇది మోకాల మీద నడవాలా కర్పూరం వచ్చి చేయి మీద వేసుకొని ఆయన కూడా నడుస్తాడు ముత్త మోగాలు నడుస్తావా రోత నా కొడక అంబులెన్స్ కూడా తొందరగా వచ్చేస్తుంది ఇంకా ఎగ్జాక్ట్లీ ఇంకా ఎన్ని కిలోమీటర్లు ఉన్నాయి ఆడ బోర్డులోనే 4 చూపించినారు మామూలుగా బండ్లో పోతే 2నా ఏదో ఈరోజు చలి జ్వరం వచ్చేస్తుంది రాత్రి పోయి రూమ్ లో నిద్రపోతాం ఫ్రెండ్స్ రెస్ట్ తీసుకుంటాం ఇంకా దర్శనం ఎప్పుడు అయితే దర్శనం తెలియదు ఫ్రెండ్స్ చెప్తా ఏంది స్టార్ట్ అయిపోయింది స్టార్ట్ అయినప్పటి నుంచి ఇదే లాస్ట్ కాఫీలు టీలు భోగాలు పెట్టిన తర్వాత అప్పు పెట్టే 10 రూపాయలు లేదు 20 రూపాయలు బస్సులో లేదు ఈయనరే 100 వద్దు కొమ్మురుడే అయిపోయింది లాస్ట్ అవసరం లేదు తాగల 500 ఫోన్ సీరియస్ గా చూడు 2000 వర్షం పడుతుంది పద పద అయిపోయింది పా వచ్చే పా వర్షం పెడుతుంది నడక మారింది ఇప్పుడు పరిగెత్తాలి టీ కాఫీలు తాగి తాగి ఇంకా బ్లాక్ అయిపోతున్నావు
ఈ చలికి బాగుంది. తీసుకోపోరా బాదం పాలు తాగు పర్లేదు. ఏమైనా కూల్ కాఫీనా అది వేడిగా ఏ ముత్త ఏంది అది ఫోటో ఇదే ఇల్లు అనుకున్నావా మొన్న వెళ్ళిపోయినాడు కదా తమ్ముడు కూడా వెళ్ళిపోయాడు కదా. బిస్కెట్ డబ్బా తాగు తాగు తాగు. హాయ్ ఫ్రెండ్ తప్ప ఏదైనా బాదం పాలు ఫ్రెండ్ చెప్పండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ కాదంట గ్యాస్ అంటే చెప్పింది విన్నాడు, ఆయనకి వచ్చిందే చెప్తాడు. ఫ్రెండ్ బాదం పాలు ఫ్రెండ్స్ బాగుంటుంది. ఇది వచ్చి బాదం మిల్క్ ఇది రెండోసారి తీసుకున్నాను, తాగుతున్నాను. మేము వచ్చేస్తున్నాం ఎట్లా రూము అన్నకి అన్నం లేకుండా అడుక్కు తింటా అంటే తమ్ముడు వచ్చి బిర్యానీ అడిగినాడంట. అలా ఉంది. టీ బిస్కెట్ అంటే చచ్చిపోతాడు. ఎన్ని కావాలా వీడియో తీస్తాను తీసుకో. రెండు బిస్కెట్లు తాగేసి ఇచ్చేస్తాను. ఎక్కడ ఇవ్వాలి ఇవ్వనా ఎంత రెండు రాయా ఏమియా మొక్కులన్నీ ఇక్కడే కోరుకుంటున్నాడు ఆయన. మోకాల మీద ఎక్కాలి ఇంకా. ఏ ముత్త ఏం జగ్గు ఎక్కుతావా? తినగరా అన్న ఫోన్ సరే చేస్తాను. ఏ షామీర్ హట్లే షామీర్ హట్ मैं काटता हूँ. రెండు మూడు కొద్దిగా సైడ్ ఒకటే నువ్వేమియా ప్లేట్ పెట్టారు. ఏ నవ్వకూడదు, బీ సీరియస్. నవ్వకండి. ఆయనకి నవ్వుతా అంటే బీ సీరియస్ అంటున్నా. ఇంకా అదంతా ఎక్కుతారా? ఇంకో మెమరీ కార్డ్ కొనుక్కోలే నేనైతే. నాకు ఇస్తే వేసుకో. 300 వెయిట్లు ఎక్కాలి. 300 ఏం బ్రో ఓకేనా బ్రో?
కాదు ఖాళీగా ఉందంట ఖాళీగా ఉందంట. ఏం ఖాళీగా రూమా? రే దర్శనానికి 1 అవరే అంట. సరే పద వెళ్ళిపోదామా? అంటే నేను చెప్పేది ఏంటంటే మళ్ళీ షోగత్కి లేట్ అయిపోతుంది. చెప్పేది నువ్వు ఇప్పుడు 3 అయింది కదా. ఒకవేళ వెళ్ళిపోతే మళ్ళా నేను అనుకునేది ఏంటంటే ఏకంగానే డిఎంసీ ఉంటుంది, అక్కడ ఫ్రీ బస్సులు తిరుగుతా ఉంటాయి. దాన్ని ఎక్కేసామంటే మ్యూజియం అంటే అక్కడ దింపేస్తారు. దాని ఎదురుగా స్టార్టింగ్ 800 నుంచి 1600 దాకా ఉంటాయి రూమ్స్, 2000 అట్లా. ఒక రూమ్ తీసుకునేసి అక్కడ టక ఫస్ట్ ఫ్రెష్ అప్ అయిపోయేసి వెళ్ళిపోదాం నేరుగా. మళ్ళీ బయటికి కావాలంటే సరే నైట్ కూడా అయినా కూడా నేరుగా పద్మావతం రాయో అది గుచ్చుకుంటుంది. ఇప్పుడు దేవుళ్ళు సినిమాలో సాంగ్ వేసుకోవాలి బీజేపీ. ఆనంద నిలయ వర పరిపాలక. వచ్చేసాడ్రా బుల్లోడా. కాదు మోకాలు మెట్లు ఆ ఊరు కాలేస్తారంటే ఆ పేరు అంతా కొనుక్కున్నాడు. ఎప్పుడు కొనుక్కోగల అదే ఎక్స్ప్రెషన్. అసలు వల్ల కాదు, చూసిన తీసి కాదు. నీ మెట్లు ఎక్కడ మొత్తం ఒకసారి ఎక్కిన దానికి ప్లేట్ వేస్తాను. అది అన్నం తింటాం చూడు, పైనుంచి దూకే కాదు అన్నం తినే ప్లేట్లా పెట్టారు ప్లేట్. చూపిస్తా రూమ్ కూర్చున్నానంటే పలక్కండి ప్రయత్నించు. లేచి తీస్తారా ఫ్రీగా 10 రూపాయలు లేచి అవుతుంది. కమాన్ లెట్స్ గో. వెనకాల నుంచి తొయ్య తోయకూడదు అట్లా అంటే పుష్ చేయకూడదు. అది ఏదో అంటారు చెప్పి మోటివేట్ చేయాలా? మోటివేట్ చేయి. కమాన్ కానీ బ్రో నువ్వు కానిచ్చే ఫుల్ పూర్తి చేసి మేము కూడా అడుగులో వేసుకొని రండి. 99 100. ఏంటి అది కుక్క పిల్లగా? ఏమే లేదు, గుడి వరకు పోవాలా. ప్లేట్లు కాదు ఇంకా గ్లాసులు పెడతారు మీకు. ఏమని మొక్కున్నావా? చెప్పకూడదా? ఏమనుకున్నా ఫ్రూట్ సలాడ్ ये कईगा चन्ना అవుతాను అభిరు బా. మొత్తానికి తిరుమలకు వచ్చేసినాం. తిరుపతి రోతన అన్నం కూడా పెట్టి అది కాదు, 18 నుంచి అంతా ఖర్చు చేసి తింటామండి. ఇంకా ఇక్కడి నుంచి మ్యూజియం కాడికి పోయి రూమ్ తీసుకొని అక్కడ స్టే చేయాలి. ముందు ఫుల్గా టైర్డ్ అయిపోయినాము. అక్కడ పోయి ఫ్రెష్ అప్ అయ్యి కొంతసేపు రెస్ట్ తీసుకోవాలి, లేకపోతే బాడీ అనేది మాట వినదు. ఓకేనా?
కొంతమంది సొంత పేరు కాదుర గాంధీ. ఇక్కడ ఫుట్ పాత్ ఉంటే అక్కడ నడవకుండా ఇక్కడ పోతున్నారు చూడండి. ఏం చెప్పమంటారు వీళ్ళతో, ఎలా ఎగేది. ఇది వచ్చి ముసలోళ్ళు నడవడానికి అంట. తిరుమలలో చూడండి ఫ్రెండ్స్, ఇది పూల దండలు, ఇంట్లో పిల్లలకి ఆడుకోవడానికి. ఇవన్నీ ఇంటర్నెట్ డిజైన్ కోసము. ఇంకా చాలా ఉన్నాయి షాప్లో. ఓకే గైస్, ఈ వీడియో ఇంతటితో సమాప్తము. లెంత్ ఎక్కువ అవ్వడం వల్ల ఇప్పటితో స్టాప్ చేస్తున్నాను. దీని తర్వాత పార్ట్ 3 అనేది వీడియో అప్లోడ్ చేస్తాను, తప్పకుండా చూడండి. నెక్స్ట్ వీడియోలో దర్శనం చేసుకున్నామా లేదా, రూమ్కి టికెట్స్లు ఎక్కడ తీసుకున్నాము, తిరుమల అంతా ఎక్స్ప్లోర్ చేసినాను. తప్పకుండా వీడియో అనేది చూడండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి ఇంకొన్ని వీడియోల కోసము బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆన్లో పెట్టుకోండి. సార్ మీ నెక్స్ట్ ఫిల్మ్ బ్లడ్ బాత్ పార్ట్ 2. పార్ట్ 1 ఫ్లాప్ అయింది కదా సార్, అందుకే పార్ట్ 2 తీస్తున్నాను. ఇది ఫ్లాప్ అయితే పార్ట్ 3 తీస్తాను. ఆడియన్స్ మీద రివెంజ్ అన్నమాట.